అందరికీ నమస్కారం. మా ఈ కాలిగ్నాన్ ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు చిన్న చిన్న పదాలకు స్పెల్లింగ్స్ ఎలా రాయాలో చూద్దాం. ఈ క్లాస్ని ప్రారంభించే ముందు నాది ఒక చిన్న మనవి. మా ఈ కాలిగ్నాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇవి ఏబిసిడీలు. వీటిని ఆల్ఫాబెట్స్ అంటాము మనం. ఇప్పుడు మనం ఏ, ఈ, ఐ, ఓ, యు వీటిని ఓవెల్స్ అంటాము. ఇప్పుడు ఈ ఓవెల్స్ లేకుండా మనం ఏ పదము రాయలేము. ఈ ఓవెల్స్ సహాయంతోనే మనము స్పెల్లింగ్స్ రాస్తాము. ఏ పదం రాయాలన్నా సరే మనము ఈ ఓవెల్స్ యొక్క సహాయం తీసుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఈ ఏను ఉపయోగించి కొన్ని పదాలు నేర్చుకుందాం. ఏ, ఈ, ఐ, ఓ, యు వీటిని ఓవెల్స్ అంటాము. ఇప్పుడు ఈ ఓవెల్స్ లేకుండా మనం ఏ పదము రాయలేము. ఈ ఓవెల్స్ సహాయంతోనే మనము స్పెల్లింగ్స్ రాస్తాము. ఏ పదం రాయాలన్నా సరే మనము ఈ ఓవెల్స్ యొక్క సహాయం తీసుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఈ ఏను ఉపయోగించి కొన్ని పదాలు నేర్చుకుందాము. ఈ ఏ ఎలా పలుకుతుందో మనందరం కింద క్లాసులో నేర్చుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ ఏ ఆగాను, ఏగాను, యాగాను పలుకుతుంది. ఆగాను, ఏగాను, యాగాను పలుకుతుంది. ఇవి ఏ సందర్భాలు ఎలా పలుకుతాయో ముందు క్లాసులో నేర్చుకుందాం. ఇప్పుడు మాత్రం మనం ఈ యాను ఉపయోగించి కొన్ని పదాలను నేర్చుకుందాం. ఇది ఏ, లెటర్ ఏ. ఈ లెటర్ ఏని మనం యాగా ఉచ్చరిస్తాము. ఎలా ఉచ్చరిస్తాం? యాగా ఉచ్చరిస్తాము. దీని యొక్క ఫోనెటిక్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. మన ఏ ఫర్ యాపిల్ అని ఏ విధంగా చదువుకుంటామో అదే సింబల్ ఇది. ఏ ఫర్ యాపిల్. ఇప్పుడు మనం ఈ ఏ పక్కన మిగిలిన కాన్సోనెంట్స్ పెట్టి చూద్దాము అవి ఏ విధంగా పలుకుతాయో. ఇప్పుడు మనం ఈ ఏ పక్కన బీని తీసుకొచ్చి చూద్దాం. ఈ ఏని ఎలా ఉచ్చరిస్తామన్నా? ఈ ఏని ఎలా ఉచ్చరిస్తాం? ఈ ఏని ఎలా ఉచ్చరిస్తాం? ఇప్పుడు మనం ఈ బీని ఎలా ఉచ్చరిస్తాం చూద్దాం. బీని ఎలా ఉచ్చరిస్తాం? బు. బీని ఎలా ఉచ్చరిస్తాం? బు. బీని ఎలా ఉచ్చరిస్తాం? బు. ఈ రెండింటి ఏ విధంగా పలుకుతాయి? ఇప్పుడు యాబ్. ఈ రెండింటిని ఏ విధంగా ఉచ్చరిస్తాం? యాబ్. ఏ విధంగా? యాబ్. ఇప్పుడు ఈ రెండింటి యొక్క సింబల్, ఫోనెటిక్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఏ యొక్క ఫోనెటిక్ సింబల్, ఇది బి యొక్క ఫోనెటిక్ సింబల్. దీన్ని మీరు ఈ బి యొక్క ఫోనెటిక్ సింబల్ చూసి స్మాల్ లెటర్ బి అని అనుకోమాకండి. ఇది ఇక్కడ మాత్రం ఇది బు యొక్క ఫోనెటిక్ సింబల్ని ఈ విధంగా చూపిస్తాము. బు అనే యొక్క ఫోనెటిక్ సింబల్ని ఈ విధంగా చూపిస్తాము. దీన్ని ఏమని చదువుతా? యాబ్. ఏమని పలుకుతా? యాబ్. ఏమని పలుకుతా? యాబ్. ఇప్పుడు మనం ఈ ఏ పక్కన సీని తీసుకొచ్చి చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఎలా పలుకుతామో చూద్దాం. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఎలా ఉచ్చరిస్తామో చూద్దాము. ఏని ఎలా ఉచ్చరిస్తామో మనందరూ తెలుసు. ఆగా ఉచ్చరిస్తాము. ఇప్పుడు ఈ సీని ఎలా ఉచ్చరిస్తాం? క్. ఈ సీని ఎలా ఉచ్చరిస్తాం? క్గా ఉచ్చరిస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఎలా ఉచ్చరిస్తాం చూద్దాం. యాక్. ఈ రెండింటిని ఎలా ఉచ్చరిస్తాం చూద్దాం. యాక్. రెండింటిని యాక్ అని ఉచ్చరిస్తాము. యాక్ అని పలుకుతాము. ఈ ఏ కాస్త సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఏ ఫోనెటిక్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఇక్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఇక్ యొక్క ఫోనెటిక్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఈ రెండింటిని ఏమని పలుకుతాం? యాక్గా పలుకుతాము. ఇప్పుడు మనం ఏ పక్కన డీని తీసుకొచ్చి చూద్దాం. ఇప్పుడు ఈ రెండు ఎలా పలుకుతాయో మీరే చెప్పండి. ఈ రెండు యాడ్గా పలుకుతాయి. ఈ ఫోనెటిక్ సింబల్స్ చూసి కూడా మీరు చెప్పగలగాలి. ఆ విధంగా మీరు నేర్చుకోవాలి. ఈ ఫోనెటిక్ సింబల్ చూడంగానే మీరు ఆ విధంగా పలకగలిగేటట్టు నేర్చుకోవాలి. అప్పుడే మీరు చక్కగా నేర్చుకున్నట్టు. ఈ రెండింటి ఫోనెటిక్ సింబల్ చూసి కూడా మీరు యాడ్ అని చెప్పగలగాలి. ఇప్పుడు నేను ఈ ఏ పక్కన నాకు ఇష్టం వచ్చిన లెటర్ తెచ్చి పెడతాను. ఆ రెండు కలిపి మీరు ఎలా పలుకుతాయో మీరే చెప్పాలి. ఇప్పుడు నేను నాకు ఇష్టం వచ్చిన లెటర్ ఒకటి తీసుకొచ్చి పెడతాను.
ఎమ్ము తీసుకొచ్చి పెడుతున్నాను. ఈ రెండు ఎలా పలుకుతాయో మీరే చెప్పాలి. ఈ రెండు ఎలా పలుకుతున్నాయో మీరే చెప్పాలి. ఈ రెండు ఎలా పలుకుతున్నాయి? యామ్. ఈ రెండు ఎలా పలుకుతున్నాయి? యామ్గా పలుకుతాయి. ఈ ఫొంటిక్ సింబల్స్ చూసి కూడా మీరు యామ్ అని చెప్పగలిగేటట్టు ఉండాలి. ఈ ఫొంటిక్ సింబల్స్ చూసి కూడా మీరు యామ్ అని చెప్పగలిగేటట్టు ఉండాలి. ఇప్పుడు నేను ఈ ఏ పక్కన ఇంకో లెటర్ తీసుకొచ్చి పెడతాను. అది రెండు ఎలా పలుకుతాయో మీరే చెప్పాలి. ఆ రెండు ఎలా పలుకుతాయో మీరే చెప్పాలి. ఏ పక్క నేను టీ అనే లెటర్ని తెచ్చి పెడుతున్నాను. చెప్పండి మీరు ఈ రెండు ఎలా పలుకుతాయో. ఈ రెండు ఎలా పలుకుతాయో మీరే చెప్పాలి. ఈ రెండింటిని మనం యాట్ అని పలుకుతాము. ఈ రెండింటిని మనం యాట్ అని పలుకుతాము. వాటి యొక్క సింబల్స్ ఈ విధంగా ఉంటుంది. ఈ సింబల్స్ చూడగానే మీరు యాట్ అని చెప్పగలగాలి. యాట్ అని చెప్పగలగాలి. ఇప్పుడు నేను ఏ పక్కన ఇంకో లెటర్ పెడతాను. ఆ రెండు కలిపి మీరు ఎలా పలుకుతాయో చెప్పాలి. ఇప్పుడు ఏ పక్కన నేను ఎన్ అనే అక్షరాన్ని పెట్టాను. ఈ రెండు ఎలా పలుకుతాయో మీరే చెప్పండి. ఈ రెండు ఎలా పలుకుతాయో మీరే చెప్పాలి. ఈ రెండు యాన్ అని పలుకుతాయి. ఈ రెండు యాన్. ఈ రెండు యాన్ అని పలుకుతాయి. ఈ ఫొంటిక్ సింబల్స్ చూసుకుని మీరు యాన్ అని చెప్పగలగాలి. ఈ ఫొంటిక్ సింబల్స్ కూడా మీరు యాన్ అని చెప్పగలగాలి. ఇప్పుడు నేను ఏ పక్కన పి అనే అక్షరాన్ని పెడుతున్నాను. ఈ రెండు ఎలా పలుకుతాయో మీరే చెప్పాలి. నేను పి అనే అక్షరాన్ని పెట్టాను. ఏ పక్కన పి అనే అక్షరాన్ని పెట్టాను. ఈ రెండు ఎలా పలుకుతాయి మీరే చెప్పాలి. యాప్. ఈ రెండు యాప్ అని పలుకుతాయి. ఈ రెండు యాప్ అని పలుకుతాయి. ఈ రెండు యాప్ అని పలుకుతాయి. వాటి యొక్క ఫొంటిక్ సింబల్స్ ఈ విధంగా ఉంటుంది. వాటి యొక్క ఫొంటిక్ సింబల్స్ ఈ విధంగా ఉంటాయి. వీటి చూడంగానే మీరు యాప్ అని చదవాలి. వీటి చూడగానే మీరు యాప్ అని చదవాలి. యాప్ యాప్. ఈరోజు మనము రెండు అక్షరాలు కలిపి ఎలా పలకాలో నేర్చుకున్నాము. రెండు అక్షరాలు పక్క పక్కన పెట్టి అవి ఏ విధంగా అయితే పలుకుతాయో మనం అది నేర్చుకున్నాం. ఫొంటిక్ సింబల్స్తో పాటు మనం నేర్చుకున్నాం. వాటిని మన ఫొంటిక్ సింబల్స్ ఎలా పలుకుతాయో కూడా నేర్చుకున్నాము. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఆ రెండు అక్షరాలు ఎలా పలుకుతున్నాయో మీకు అర్థమైంది అనుకుంటా. ఈరోజు మనము రెండు అక్షరాల పదాలు ఎలా పలకాలో తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నంత మాత్రం సరిపోదు. వాటిని మీరు బాగా సాధన చేయాలి. అలా సాధన చేసినప్పుడు అవి మన మనసులో నుంచి అనాలోచితంగా బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చేటట్టు మనం సాధన చేయాలి. అలా సాధన చేసినప్పుడే మనము తేలికగా చదవగలము, రాయగలము. మనం ఆ విధంగా సాధన చేయాలి. కాబట్టి ఆ విధంగా ప్రాక్టీస్ కోసం నేను ఇప్పుడు మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నాను. ఆ ఎక్సర్సైజ్ నేను వెనక బోర్డు మీద రాస్తాను. వెనక బోర్డు మీద వచ్చే పదాలను చూసి మీరు తడుముకోకుండా టకటకా చెప్పాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకే అంత లాభం. ఇలాంటి ప్రాక్టీస్ మీకు ఎక్కడ దొరకదు. మా ఈ కాలజ్ఞాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మనము రేపటి క్లాసులో ఈ అక్షరాలకే ఇంకో అక్షరం చేర్చి 3 అక్షరాల పదాలు నేర్చుకుందాము.